నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఒకవైపు ఏదైతే ఆర్టీసీలో రెగ్యులర్‌గా ప్రయాణించే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఉచిత పథకం అని చెప్పేసి, అంటే మహిళలకు ఉచిత పథకం అని చెప్పేసి ఆర్టీసీ బస్సులో తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలా వరకు రెగ్యులర్ ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అవ్వడం, ముందటి కన్నా ఇప్పుడు కాస్త ఎక్కువ కావడం. సో, ఒకవైపు కార్మికులు కూడా అదే విధంగా వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో, వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొందరు అన్న చెప్పండి ఏంటి, ఒకవైపు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని పెట్టింది, మరోవైపు రెగ్యులర్గా ఎవరైతే జాబ్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఈ ఆర్టీసీ దాంట్లో ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చూడొచ్చు వీటన్నిటిని. ఉచిత అంటే మహిళలకు ఉచిత రవాణా ఏర్పాటు చేయడం అనేది అవసరము. ప్రభుత్వం చేసినందుకు మేము కూడా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా దాన్ని ఆహ్వానించాం. వాస్తవంగా గత 8 నెలల అనుభవం కనుక చూసుకుంటే ఇది ఆర్టీసీకి కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ చాలా ప్రయోజనకరంగానే ఉంది. మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం వల్ల వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళమైనం. ప్రభుత్వం ఆ రకంగా ఒక నిర్ణయం చేయడం అభినందనీయం. అయితే దానికి అనుగుణంగా బస్సులు పెరగకపోవడం అనేది సమస్యగా ఉంది. బస్సులు పెంచలేదు. గత 8 నెలల కాలంలో పెంచింది మాత్రం 100 బస్సులే. ప్రయాణికుల సంఖ్య కనుక చూసుకుంటే అప్పుడు 30 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు దాదాపుగా 70 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అంటే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది, బస్సుల సంఖ్య మాత్రం 100నే పెరిగింది. కాబట్టి కారణము ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారంటే కారణం బస్సుల సంఖ్య తదనుగుణంగా పెరగకపోవడం. అంటే ఒకవైపు ఉచిత బస్ ప్రయాణం ప్రభుత్వం తీసుకొచ్చింది, మహిళలు కొంతవరకు లాభపడ్డారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకున్న ఖర్చులు అయితే తగ్గినాయి. కానీ ఒకవైపు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బస్సులు తగ్గించిలో, అంటే 2 బస్సులు పోయే దగ్గర ఒకే బస్సు పెట్టేసిలో ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రభుత్వం వీటిపైన ఎందుకు దృష్టి సారిస్తలేదు? అది ప్రభుత్వమే నిర్ణయం చేసి చెప్పాలి. అంటే ప్రయాణికుల అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంలో ఉద్దేశం ఏంటనేది ప్రభుత్వమే చెప్పాలి. ఫెడరేషన్గా మేము కోరుతున్నది ఏంటంటే, ఈ స్కీమ్ ఎప్పుడైతే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందో, దాని కార్యాచరణ ప్రకటించిందో ఆ రోజే ఎస్డబ్ల్యూఎఫ్గా మేము చెప్పాం, ఏమేమైతే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ప్రమాదాలు కానీ ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని కానీ నిలబెట్టే అవకాశం ఉంటుంది, ప్రమాదాలని తగ్గించే అవకాశం కూడా ఉంటుందని ఆ రోజే ఒక డ్రాఫ్ట్ని కూడా మేము ప్రభుత్వానికి అందించాము. ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా ఎస్డబ్ల్యూఎఫ్గా ఇచ్చినాం. కానీ అందులోని ముఖ్యాంశాలు వేటిని కూడా ప్రభుత్వం ఈరోజు వరకు ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు. సహజంగానే బస్సుల సంఖ్య తక్కువ ఉండి ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని మన చేతుల్లో లేనివి జరుగుతాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అంటే ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ప్రస్తుతం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో మహిళలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంది, కానీ నిజంగా ఇచ్చిన హామీని ఏ విధంగా వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇస్తే సురక్షితంగా ఉంటారు, లేకపోతే పూర్తి స్థాయిలో బస్సులు దాన్ని పునరుద్ధరిస్తే సురక్షితంగా ఉంటారనే విషయాలు పక్కన పెట్టింది అనుకోవచ్చా? పెట్టిందా లేదా అంటే కనపడుతుంది ఏంటంటే, ప్రయాణికులకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయకపోవడం అంటే ఆ హామీని సమర్థవంతంగా అమలు చేయడంలో వస్తున్న ఆటంకాలని ప్రభుత్వం పరిష్కారం చేస్తలేదనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మేము పేర్కొంటున్నది కూడా అదే. అమలు చేస్తున్నారు, మహిళలకు ఉచిత రవాణా అన్నంతవరకు అమలు అయింది అది. కానీ తర్వాత వస్తున్న సమస్యల్ని పరిష్కారం చేయడంలోనే ప్రభుత్వం యొక్క నిర్లిప్తత కనపడుతుంది. అంటే ఒకవైపు ఈ బస్సుల వల్ల మనం, అంటే న్యూస్లో అక్కడక్కడ చాలా వరకు చూస్తున్నాం, ఈ ఉచిత బస్ ప్రయాణం వల్ల కొందరు చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే దాంట్లో గొడవలు కావడం కావచ్చు, లేక చిన్న చిన్న ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీటిపైన కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. మహిళలు ఎక్కడ చూసినా ఆనందంగా ఉన్నారని అన్నారు తప్ప, కానీ ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుంది, బస్ సర్వీసెస్ వేస్తే బాగుంటుంది, లేకపోతే కార్మికులకు, అంటే ఆర్టీసీ కార్మికులకు ఇంకా మెరుగైన వాళ్ళకు సౌకర్యాలు వేస్తే బాగుంటుంది, ఇట్లాంటి ఏ విషయాలు కూడా తెరపైకి తీసుకొస్తలేదు కదా. దీనిపైన ఎలా చూడొచ్చు? యాక్చువల్గా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా దీని గురించే పెట్టినాం. మహిళలకు అవసరమైనన్ని బస్సులు పెంచాలి. గొడవలు అనేది జనరల్ సమస్య. అది ఏంటంటే ప్రయాణికులు సీట్ల కోసం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, నిలబడిపోకుండా కూర్చొని పోదాం అనేది ఉంటుంది. కానీ 100 మందికి 2 బస్సులు అవసరం. 100 మందికి ఒకే బస్సు ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. 100 మందికి 2 బస్సులు ఉంటే స్ప్లిట్ అయిపోతారు, ఎవరి బస్సులో వాళ్ళు ఎక్కిపోతారు. ఆ పరిష్కారం చేయాల్సిన అవసరము, ఆ బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. ఈరోజు మేము అడుగుతుంది కూడా అదే ఫెడరేషన్గా, మహిళా ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల్ని పెంచండి అనేదే మా ప్రధాన డిమాండ్. అది జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వైపు చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, బస్సులు కొనడం అంటే అదేం సింపుల్ విషయం కాదు. కోట్లాది రూపాయల డబ్బులు అవసరం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం కోట్లాది రూపాయల డబ్బులు బస్సులకు ఎన్ని అవసరం ఉన్నా అన్ని డబ్బుల్ని నిధులు మొన్న బడ్జెట్లో విడుదల చేస్తుందేమని ఫెడరేషన్గా ఆర్టీసీ కార్మికులుగా అందరూ ఎదురు చూశారు. కానీ అది జరగలే. నిధుల కేటాయింపు అనేది ప్రత్యేకంగా జరగలే బస్సుల కొనుగోలుకు. ఈరోజైనా సరే ఆ ప్రయత్నం జరగాల్సింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి నిన్న జరిగిన సమీక్షలో మీరు
ఏర్పాట్లు మీరే చేసుకోండి అన్న ధోరణిలో వారు మాట్లాడారు. దానివల్ల ప్రయాణికులు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ దిశగా సమస్యను పరిష్కారాన్ని చేసే దిశగా ప్రభుత్వం స్పందించడం లేదనేది మాకు కూడా అనిపిస్తుంది. అంటే మనం ఒకవైపు బస్సెస్ చూడొచ్చు. ఇక్కడ అయితే నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ నుంచి కిందికి చూస్తే మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చాలా పెద్ద గ్రౌండ్లో కొన్ని సర్వీస్లో లేని బస్సులు చాలా వరకు పార్క్ చేసింది. మనం గతంలో చూడని బస్సులు అక్కడ పార్క్ చేసింది కదా. నిజంగా ప్రభుత్వం ఇలాంటి అంటే పాత బస్సులని పునరుద్ధరణ ఎందుకు చేస్తలేదు? మీరు చెప్తున్న బస్సులు ఏవైతున్నాయో అవన్నీ స్క్రాప్ బస్సులే. అయితే ఇక్కడ ఆ బస్సుల వల్ల అమ్మితే వచ్చే డబ్బుల కంటే ఆ స్థలాన్ని మేము కాపాడుకోవడం అవసరం. ఆ స్థలం ఇంతకుముందు గత ప్రభుత్వ కాలంలో అది కబ్జాకి ప్రయత్నం జరిగింది. అక్కడే చేపల మార్కెట్ పెట్టించాలను, ఇంకోటి పెట్టించాలను, 500 కోట్ల పై విలువైనదే అని చిన్న చేపల మార్కెట్ పేరుతో పోగొట్టుకోవడానికి ఆర్టీసీ కార్మికులుగా మేము సిద్ధంగా లేము. అందుకని అక్కడ మా బస్సులు పెట్టుకుని మేము ఆ స్థలాన్ని కాపాడుకున్నాం. పెద్ద ఇబ్బంది ఏం కదా. అది అమ్మితే వచ్చేది ఒక 5 కోట్లు 10 కోట్లు రావచ్చు, కానీ ఆ స్థలం విలువ 500 కోట్ల పైకి ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి అది పెట్టడం లేదు. మేము మిగతా స్క్రాప్ అంతా కూడా అమ్ముతారు, వాటి వల్ల వచ్చేది తక్కువైనప్పుడు కూడా ఎక్కడ కూడా దాచిపెట్టుకోరు. అందుకని మా ఆస్తుల్ని కాపాడుకోవడం దగ్గర యాజమాన్యం తీసుకున్న చర్య సరైందే, అదేం తప్పు కాదు. వాటితోటి ఆర్టీసీ నష్టం లేకపోతే ఇంకోటి వచ్చేది లేదు. వాటిని తిరిగి కట్టగలిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏవైతే కట్టగలిగే అవకాశం తిరిగి బాడీ ఫ్యాబ్రికేట్ చేయగలిగితే అవన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తాం, కొత్తవి తీసుకొస్తాం. కానీ అట్లాంటి అవకాశం కూడా లేదు. ఉన్న సర్వీస్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న బస్సుల్లోనే సగానికి పైగా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. అవన్నీ రీప్లేస్ అవ్వాలి. అవి కొత్తవి వచ్చి దాంట్లో ఇండక్ట్ కావాలి, వాటి ప్లేస్లో బస్సులు రావాలి. బస్సులు రావాలంటే కొనాలి. మళ్ళీ కొనాలి అంటే ఎక్కడంటే మళ్ళీ డబ్బుల దగ్గర పోవాలి. డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టు కూడా నిన్న సమీక్షలో కూడా ఎక్కడ రాలేదు. మీరే ప్రయత్నం చేసుకోండి అన్నది. అందుకని ఇది ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న సమస్యలు తప్ప ఇదే ఏ సమస్యకి ఆ సమస్య విడిగా చూడటానికి కుదిరేది కాదు. ఒకవైపు ఏదైతే ఆర్టీసీ ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా మీడియా కావచ్చు ప్రభుత్వాలు మాట్లాడుతూ వస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ఉన్న ఇబ్బందులు ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితులు అయితే లేవు గత 8 నెలల్లో. ఎలా చూస్తారు వీటన్నిటిని? ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ఈ మహాలక్ష్మి నేపథ్యంలోనే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే వచ్చిన 3వ రోజు నుంచే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ ఆ మహాలక్ష్మి నేపథ్యంలోనే చూడాలి. మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా వెంటనే మేము సమీక్ష చేసి ఏం మార్పులు చేయాలో ఏం చేయాలనేది ముందే చెప్పాం. ఈ పథకం పెట్టడానికి ముందే మా అంచనా కూడా రాసాం. గత పంజాబ్ కానీ ఇతర ఈ భారతదేశంలో ఒక 10 రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. ఏది మహిళలకు ఫ్రీ స్కీమ్. అక్కడ వచ్చిన అనుభవాలన్నింటిని కూడా క్రోడీకరించి ఏం జరిగితే బాగుంటుందో చెప్పిన దాన్ని పరిష్కారం చేయలేదు. అందుకని ఇప్పుడు ఇంటర్ రిలేటెడ్ ఉంది. నిన్న పత్రికల్లో వచ్చింది కూడా ఉంది. 6,800 కోట్ల రూపాయలు లైబిలిటీస్ ఉన్నాయి, అంటే అప్పులు ఉన్నాయి. అప్పులు అయితే కార్మికులకు ఇవ్వాల్సింది అయితే ఉన్నాయి. యాజమాన్యం ఏం చెప్తోంది, దీనికి మీరు డబ్బులు కేటాయించండి అంటుంది. ప్రభుత్వం ఏం చెప్తోంది, మీ అప్పుల మీద ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించుకోండి అంటుంది తప్ప ఈ 6,800 కోట్ల రూపాయలని ఎట్టా తీరుస్తారనే మాట చెప్పలేదు. ఇది కార్మికుల సమస్య. ఎందుకంటే నాలాంటి రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు డబ్బులు రావట్లేదు, సంవత్సరాల తరబడి ఇవ్వట్లేదు. అలాగే 2017 పే స్కేల్ చేశారు, సంతోషం, ఈ ప్రభుత్వానికి అభినందనలే. కానీ వీటి ఎరియర్స్ ఎప్పుడు ఇస్తారంటే మీరు రిటైర్ అయినప్పుడు ఇస్తారు. అంటే 2050లో రిటైర్ అయినోడికి 50 తర్వాత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకని ఈ సమస్యలన్నీ ఉన్నాయి, అడ్రస్ చేయట్లేదు. ఇవన్నీ కూడా కొన్ని ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి. రెండోవి ఆర్టీసీ చేయగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్టీసీ దగ్గర కూడా నిధులు లేవు. నిధులు లేకనే కార్మికుల యొక్క డబ్బులను వాడుకొని సంస్థను నడుపుతుంది. మా CCS డబ్బులు 2,000 కోట్ల రూపాయలు PF డబ్బులు 2,000 కోట్లు వాడుకుంది. ఆర్టీసీ నిర్వహణ కోసం ఖర్చు పెట్టింది, ప్రజల కోసమే. అలాగే SBT డబ్బుల్ని వాడుకుంది, SRBS డబ్బులు, ఇవన్నీ కలిపితే 3,000 కోట్ల రూపాయలు మావే ఉన్నాయి. మా డబ్బుల్ని ఇప్పుడు సంస్థ వాడుకుంటుంది. కానీ ఇవి తిరిగి చెల్లించాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రావాలి. అందుకని సమస్యలన్నీ కూడా వాటి చుట్టూనే ఉన్నాయి. మిగతా సమస్యలు అయితే కొత్త బస్సు రావాలి, నా కోరిక, అది అవసరం, వస్తే మంచిది. కానీ కొత్త బస్సు కొనాలంటే డబ్బులు కార్పొరేషన్ దగ్గర లేవు, ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏంటి అనేది చూడాల్సింది. అందుకని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న ప్రతి సమస్యని అడ్రస్ చేయాలన్నప్పుడు ప్రభుత్వం దాని దగ్గర నుంచి వచ్చేదానికి ఉండాలి. ప్రభుత్వం దానికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మేము డిమాండ్ చేస్తాం. మేము వెలుగెత్తినంత పెద్దగా మేము చెప్పింది మా గొంతు వాళ్ళ దాకా వినపట్టలేదు. వినిపించే పరిస్థితుల్లో కూడా మీడియా కానీ ఇతరత్ర వాటిలో కూడా సరైన పద్ధతిలో వెళ్ళట్లేదు. సార్, ఒకవైపు మనం కొన్ని రూమర్స్ చూస్తున్నాం. ఏదైతే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత బస్ ప్రయాణం అని తీసుకొచ్చింది. వాళ్ళు అంటే రకరకాల రూమర్స్, ఇక రేట్లు పెంచి లేకపోతే ఉచిత బస్ ప్రయాణం చేసేసి ఇలాంటి రూమర్స్ చాలా విన్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుర్తిస్తే ఈ ఉచిత బస్ ప్రయాణం అనేది ఆపేస్తారనుకోవచ్చా? అట్లా అని అనుకోవట్లేదు. మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ మహిళా పథకాన్ని మేము ఇది అమలు చేయడానికి ముందే మేము స్వాగతించాం.
ఇది 9వ తారీఖు నాడు అమల్లోకి వస్తే మేము 4వ తారీఖు నాడే మా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఒక వ్యాసం రాశారు. దాంట్లో మొత్తం దేశంలో ఉన్న అనుభవాలన్నీ కూడా చెప్పాం. ఆ రోజునే మేము చేసిన సూచన ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అనుభవం తెలంగాణ రాకూడదు అని చెప్పి మేము సూచన చేసాం. ఏంటి పంజాబ్ అనుభవం అంటే అక్కడ ప్రజల అవసరాల మేరకు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రజల అవసరాల మేరకు బస్సులు పెంచకపోతే తిరిగి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాకూడదు అని అంటే ప్రజల అవసరాల మేరకు ఇమీడియట్గా ఒక 3000 బస్సుల్ని పెంచాలి, దానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియామకం చేయాలి, డబ్బులు మొత్తం కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పాం. అందుకని ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఈ పద్ధతిలో ఈ స్కీమ్ అమల్లోకి రావాలో దానికి తగ్గది ఇవ్వాలి. నిజంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలకు అవసరమైన ఏదైతే మీరు అంటున్నారు కదా, నిజంగా ప్రజలకు అవసరమైన ఈ ప్రభుత్వం వెంటనే ఇచ్చేస్తుందా? ఇచ్చేయడానికి ఉన్న బడ్జెట్ని వాళ్ళు చూసుకుంటారు. ఇవ్వాలి అనేది మన డిమాండ్. ప్రజల తరపున లేదా కార్మికుల తరపున కోరేటప్పుడు మా సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఒకవైపు మనం చూస్తున్నాం, అంటే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చింది, మరోవైపు ఏంటంటే ఒకవైపు ఎన్నో హామీలు ఇచ్చింది ఎలక్షన్ టైంలో, కానీ ఒకవైపు మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బడ్జెటే లేదని ఒకవైపు చెప్తూనే ఎలా వాళ్ళు సాధిస్తారు? మేము కార్మిక సంఘ ప్రతినిధులుగా ఆర్టీసీ కార్మిక సంఘంగా మేము ఆర్టీసీ కోణంలో చూస్తాం, ప్రభుత్వాన్ని కూడా ఆర్టీసీ కోణంలో చూస్తాం. ప్రజలందరికీ ఇచ్చిన వాటి మీద మాట్లాడే అంత అర్హత నాకు లేదు. ప్రజలందరికీ ఇచ్చిన సమస్యల మీద మేము రిప్రజెంట్ చేసి ప్రభుత్వ వైఖరిని ఇక్కడ ఎండగట్టడానికి మేము ప్రయత్నం చేయట్లా. కానీ ఏదైతే ఆర్టీసీకి మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారో ఇది మంచిదే. ఎప్పుడు మంచిది? ఆర్టీసీకి రావాల్సిన డబ్బులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ మీరు ఇస్తే అది మంచిది. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఎక్స్పాన్షన్ కోసం ఏదైతే ఉందో దానికి కూడా మీరు నిధులను సమకూర్చగలిగితే అది మంచిదే. అట్లాగే కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో లయబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని మీరు వాడుకోకుండా వాటన్నిటిని తిరిగి చెల్లించడానికి ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వగలిగితే ఇవి మంచిదే. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఇవి ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు వచ్చింది, రైతు బంధుకి ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చి పెట్టగలిగారు కదా. అట్లాగే ఆర్టీసీని కూడా అంతకంటే ప్రయారిటైజ్డ్గా భావించి ఇది 4 కోట్ల మందికి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నిరంతరం మిగతా ఏదన్నా తీసుకోండి కొన్ని పాక్షికంగానే ఉంటుంది, కొంతమందికే ఉంటుంది. కానీ రోజుకి 1 కోటి మంది పైగా ప్రయాణం చేసే దాదాపు 50 లక్షల మంది పైగా ప్రయాణం చేసే ఆర్టీసీని ప్రయారిటైజ్గా కనుక గవర్నమెంట్ భావిస్తే దీనికి తగ్గ నిధులను ఇవ్వడం పెద్ద కష్టం కాదు. అందుకని మా ప్రయత్నం అంతా కూడా దీన్ని ఆ ప్రయారిటైజ్గా చేయడం కోసం ప్రజల నుంచి ఇతర ట్రేడ్ యూనియన్స్ నుంచి అందరి నుంచి కూడా ఆ ఒత్తిడిని తీసుకురావడం ద్వారా ప్రభుత్వం మీదకి ఈ విషయాన్ని ఒత్తిడి అనే కంటే ఆ వాస్తవాన్ని ప్రభుత్వ దృష్టికి పట్టుకెళ్లేదానికి ఈ అన్నింటినీ కూడా ఉపయోగపెట్టుకుని ఈ సమస్యని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయడానికి ఈరోజు నీ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టాం. వాళ్ళందరూ సూచనలు అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ రూపంలో వస్తుందనే దాన్ని బట్టి మేము ఏ కార్యాచరణ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం.